హాయ్ అండి. కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఎందుకో ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందంటే, అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అంత ప్రశాంతంగా ఉంటుంది. మీకు ఈ వీడియో చూస్తే అర్థమైపోయి ఉంటుంది నేనెక్కడికి వచ్చానో. మన హైదరాబాద్‌లో ఉన్న ఇస్కాన్ టెంపుల్‌కైతే నేనొచ్చానండి. ఇక్కడ చూస్తే ఎంత ప్రశాంతంగా ఉందంటే అసలు ఇక్కడ ఇంకెంతసేపు కూర్చున్నా అంతసేపు కూర్చోవాలనిపిస్తుంది. అంత బావుందనమాట. ఇక్కడైతే ఎంట్రన్స్ లోపలికి వెళ్ళగానే మనకు లెఫ్ట్ సైడ్‌లో బొట్టు కనిపిస్తుంది. ఆ బొట్టయితే మనము ధరించి మనం దర్శనానికైతే వెళ్ళాలనమాట. మేము స్టార్టింగ్ ఫస్ట్ టైం రావడం కాబట్టి కొంచెం కన్‌ఫ్యూజ్‌గా అనిపిచ్చింది. ఎందుకంటే ఫస్ట్ టైం ఒకటి చూస్తే ఒకటి మిస్ అయిపోతూ ఉంటాం గదా! అందుకే నాకు గూడా కొంచెం కన్‌ఫ్యూజ్ అయిందనమాట. నేనైతే ఫస్ట్ టైం అనమాట ఈ టెంపుల్‌కి రావడము. హైదరాబాద్‌లో ఉన్నా రావడానికి కుదరదు అనంటే ఇదే గావచ్చు. కృష్ణయ్య ఇప్పుడు అనుకున్నాడేమో అందుకే ఇప్పుడొచ్చామనమాట. ఇక్కడైతే మేమందరము బొట్టు పెట్టుకున్నామనమాట. బొట్టు పెట్టుకున్న తర్వాత దర్శనానికొచ్చాము. ఈ టెంపుల్ గురించి నాకు ఒక 2, 3 విషయాలు మాత్రమే తెలుసు. పెద్దగా తెలియదనమాట. ఆ తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాననమాట. ముందుగా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన పరిచయం. మన పరిచయం ఛానల్ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. ఈ ఆలయం అంటే ఈ సంస్థను శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద గారు 1966లో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో స్థాపించారంట. ఇది ఎందుకు అంటే శ్రీకృష్ణ భక్తిని, భగవద్గీత బోధనలను ప్రపంచవ్యాప్తంగా అందరికీ చేరవేయాలనే అతని సంకల్పంతో ఈ సంస్థను ప్రారంభించారంట. ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇస్కాన్ ఆలయాలు ఉన్నాయి. మన హైదరాబాద్‌లోనే ఉన్నాయంట. ఎన్నున్నాయో నాకైతే తెలీదు. ఇంకా వేరే చోట్ల గూడా ఉన్నాయని తెలిసింది. వెళ్ళాలి. ఇక్కడికి రావడమే ఫస్ట్ టైం అనమాట. ఇక్కడ శ్రీకృష్ణ జన్మాష్టమి, రథయాత్ర, గీతా జయంతి వంటి పండుగలను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భాల్లో వేలాది మంది భక్తులు ఆలయానికి వచ్చి శ్రీకృష్ణుని ఆశీర్వాదం పొందుతారు. కొన్ని ఆలయాలకు వెళ్ళినప్పుడు ఏదో ఒకటి ఉంటుంది. ఈ ఆలయానికొస్తే ఆరోగ్యం బావుంటుంది. ఆ ఆలయానికి వెళ్తే మనసు బావుంటుంది. ఈ ఆలయానికి వెళ్తే ఇది బావుంటుంది. డబ్బొస్తుంది. ఇలా ఉంటారు గదా! ఈ ఆలయానికి ఎందుకు రావాలనంటే ముఖ్యంగా మన మనసు ప్రశాంతత, రెండోది ఆధ్యాత్మిక ఆనందం, భక్తి భావం పొందాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాన్ని సందర్శించాలి. ఇక్కడ వాతావరణం మనసుకు ఎంతో నెమ్మదినిస్తుంది. ఎంతో హాయిని, ఎంతో సంతోషాన్నిస్తుంది. ఇక్కడికి వచ్చిన వెంటనే వినిపించే హరినామ సంకీర్తన, ఆలయ పరిశుభ్రత, భక్తుల సేవాభావం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి. అంత బావుంటుందనమాట. ఆలయంలో ప్రధానంగా శ్రీ శ్రీ రాధ మదనమోహన స్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు. ఆ తర్వాతనే మనకు రాధాకృష్ణులు అందరూ కనిపిస్తారనమాట. ఆలయంలో ప్రతిరోజు మంగళహారతి, తులసి పూజ, భజనలు, భగవద్గీత ప్రవచనాలు, ప్రసాదాలు, సేవలు నిర్వహిస్తారు. ప్రసాదాలైతే మార్నింగ్ టైంలో, మధ్యాహ్నం టైంలో ఇస్తారంట. మేము ఈవినింగ్ కాబట్టి మాకు ప్రసాదాలైతే ఏం దొరకలేదు. కావాలంటే లడ్డు ప్రసాదం అలాంటివి ఉన్నాయన్నమాట. కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. మన లంచ్ టైంకొస్తే మాత్రము అక్కడ దొరికే ప్రసాదం చాలా బావుంటుందంట. తిన్నవాళ్ళన్నారు. నెక్స్ట్ టైం చూడాలన్నమాట. ఈ ఆలయంలో ఆ రాధాకృష్ణులని ఎంతో అందంగా అలంకరణ చేస్తారు. పూలతో, ఆభరణాలతో స్వామివారిని, అమ్మవారిని అంత బాగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పిస్తారు. భక్తులు హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ భక్తితో సేవల్లో పాల్గొంటూ ఉంటారు. ఇక్కడైతే అందరూ ఫ్రీగా జపమాలలు తీసుకొని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని 108 టైమ్స్ జపం చేస్తున్నారనమాట. ఆ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకే జపమాలలు ఇచ్చేసి మనం తిరిగి రావాల్సి ఉంటుంది. మనం కొనుక్కోవాలనుకుంటే అక్కడైతే షాప్స్ చాలా ఉన్నాయి. అక్కడ మనం వెళ్ళి కొనుక్కోవచ్చు. లేదు మనం జపం చేసుకొని అక్కడే ఉంచాలనుకుంటే అక్కడ ఫ్రీగా ఇస్తారు. తీసుకొని జపం చేసుకొని అక్కడ ఇచ్చేసి రావాలన్నమాట. మేమైతే పక్కన షాప్లో
అందులోనే ఉందన్నమాట షాప్స్. ఆ షాప్స్‌లో బుక్సు, మనకు కావాల్సిన జపమాలలు అన్నీ ఉన్నాయి. ఒక రూ. 100 ఇస్తే మాకైతే ఒక జపమాల, దాంతో చిన్న బ్యాగు, అలాగే 2 బుక్స్, ఒక క్యాలెండర్ అన్నీ కలిపి ఇచ్చారనమాట. అవి తీసుకొని మేము ఇంటికొచ్చామనమాట. మనకెప్పటికైనా పనికొస్తుందని. ఇంకా ఈరోజు హైదరాబాద్ ఇస్కాన్ ఆలయం దర్శనం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆలయాల, ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని నొక్కండి. మేమైతే ఇక్కడి నుండి బిర్లా టెంపుల్‌కైతే బయలుదేరాము. అక్కడైతే ఫోన్ అలౌ లేదు కాబట్టి వీడియో తీయలేదు. అందుకే బాయ్ మరి.